అంటే మన ట్రెడై ప్రాపర్టీ షో కూడా సక్సెస్ అని చెప్పి అన్నారు. అవునండి. అంటే చాలామంది విజిటర్స్ రావటం 3 days అది సక్సెస్ఫుల్గా రన్ అయిందని చెప్పారు. ఆ రోజు మినిస్టర్స్ కూడా రావటం, అంటే బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం కావచ్చు, వీళ్ళు వచ్చి కూడా స్పీచ్ ఇవ్వడం కూడా జరిగింది. ఖచ్చితంగా మీరు రియల్ ఎస్టేట్ పరంగా మేము ఎలాంటి చర్యలు తీసుకుంటాం, ఖచ్చితంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ గురించి కూడా కొత్త ప్లాన్తో ముందుకెళ్తామని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. అంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే సార్, ఇప్పుడు ఓఆర్ఆర్ ఉంది, ట్రిపుల్ ఆర్ మధ్య కొత్త ప్లాన్ ఏంటి అనేది కూడా వాళ్ళు ఒక ప్లాన్తో ఉండాలని చెప్పి కూడా అన్నాం. అంటే ఇప్పటికే మీరు ఇందా డిస్కషన్లో ఒక మాట కూడా అన్నారు, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి దాదాపు 350 కోట్ల రూపాయలు చేశారు, అంటే దీన్ని తొందరగా పూర్తి చేయాలి అని చెప్పి కూడా ఒక నిర్ణయానికి వచ్చారన్నారు. ఒకవేళ ఆ ట్రిపుల్ ఆర్ కింద పూర్తి అయితే ఓఆర్ఆర్కి ట్రిపుల్ ఆర్కి మధ్యలో ఉండే గ్యాప్ రేపు ఫ్యూచర్ ఎలా ఉంటుంది డెవలప్మెంట్ అంటే మీరేం చెప్తారు? ఫస్ట్ నేను ఈ గవర్నమెంట్ ఏ పాలసీస్ కంటిన్యూ చేస్తుందో అవి చెప్పి తర్వాత ఈ రెండింటి మధ్యలోది ఎలా డెవలప్ అవుతుందో అది చెప్తాను. రైట్. ఓకే. ఒకటేమో మూసీ రివర్ డెవలప్మెంట్. మూసీ రివర్ డెవలప్మెంట్కి ఇంగ్లాండ్లో థేమ్స్ రివర్ని స్టడీ చేశారు. అలాగే గుజరాత్లో అహ్మదాబాద్లో రివర్ని స్టడీ చేసి ఈ రివర్ని ఎలా డెవలప్ చేయాలనే పాలసీస్ని ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు. ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని మీరు అహ్మదాబాద్లో ఎలా డెవలప్ చేశారో అలా నేను మూసీ రివర్ని డెవలప్ చేయడానికి కావాల్సిన ఫండ్స్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వమని చెప్పారు. అది కాకుండా మూసీ రివర్కి వచ్చే వాటర్ ఏదైతే వాటర్ లోపలికి వస్తుందో ఆ వాటర్ని అంతా ట్రీట్ చేయడానికి ఆల్రెడీ సివేజ్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేశారు. అవి కాక ఇంకా ఎక్కువ సివేజ్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేస్తారని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పారు మొన్న క్రెడై మీటింగ్లో. ఆ వాటర్ని రీసైకిల్డ్ వాటర్గా వేరియస్ పర్పసెస్, కన్స్ట్రక్షన్ పర్పస్ కానీ లేకపోతే ప్లాంటేషన్ పర్పస్ కానీ వాటికి ఉపయోగిస్తామని చెప్పారు. దాని తర్వాత హైదరాబాద్ యొక్క వాటర్ ఇప్పుడు చెన్నై కానీ లేదా బెంగళూరులో కానీ వాటర్ స్కేర్సిటీ చూశారు మీరు. అలా స్కేర్సిటీ హైదరాబాద్కు రాకూడదని హైదరాబాద్కి ప్రజెంట్గా 3 ప్రాంతాల నుంచి, ఇన్ఫ్యాక్ట్ 4 ప్రాంతాల నుంచి మనకి వాటర్ వస్తుంది. మంజీరా రివరు, కృష్ణా రివరు, గోదావరి రివరు అండ్ 2 లేక్స్, గండిపేట లేక్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ఈ లేక్స్ నుంచి కూడా మనకి వాటర్ వస్తుంది. ఈ వచ్చే వాటర్ యొక్క ఇది ఇంకా పెంచటానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా క్రెడై మీటింగ్లో చెప్పారు. అది కాకుండా లాస్ట్ ప్రభుత్వం 2020లో కాంప్రహెన్సివ్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ పాలసీ 2020 ఇష్యూ చేసింది. దాని ప్రకారం ఓఆర్ఆర్కి ట్రిపుల్ ఆర్కి మధ్యలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ డెవలప్ చేస్తామని చెప్పారన్నమాట పాత ప్రభుత్వం. అందులో 5 ప్లేసెస్ ఆల్రెడీ ఇండికేట్ చేశారు. ఏ ప్లేసెస్ ఇవి? కొల్లూరు 2700 ఏకర్స్ టోటల్, అలాగే కందుకూరు. ఇప్పుడు ఫార్మాసిటీ ఉంది కదా, ఫార్మాసిటీ ఫేజ్ 2లో పాత గవర్నమెంట్ చేద్దాం అనుకున్నారు, కానీ ఈ గవర్నమెంట్ దాన్ని మెగా సిటీగా డెవలప్ చేస్తామంటున్నారు. ఈ మెగా సిటీగా డెవలప్ చేయటం వల్ల గవర్నమెంట్కి 80,000 crores రెవెన్యూ వస్తుందండి. 80,000 crores ఓన్లీ మెగా సిటీ వల్ల. అలా కాకుండా ఈ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ వల్ల కూడా అనదర్ 80,000 crores ఇది వస్తుంది. ఎందుకంటే ఇది కొల్లూరు 2,700 అని చెప్పాను. అలాగే ఇది మనోహరాబాద్లో ఒక మెగా సిటీ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ఒకటి వస్తుంది. పగిడిపల్లి ఎక్కడ ఉంది? భువనగిరి దగ్గర, ఆ రోడ్డు మీద ఓఆర్ఆర్కి ఇది, అక్కడ ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్, అక్కడ ఒక 8,000 ఎకరాలు. కొల్లూరులో చెప్పాను ఇబ్రహీంపట్నం, అగైన్ అక్కడ 2,800 ఏకర్స్ అప్రాక్సిమేట్గా. ఇవన్నీ కలిపితే ఈ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ నేను అనుకోవటం సేమ్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ దే విల్ కంటిన్యూ. ఇన్ ఎడిషన్ టు దట్ ప్రజెంట్ గవర్నమెంట్ అనదర్ మోర్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ అన్ని చుట్టూ డెవలప్ చేస్తారు. ఓకే. ఈ డెవలప్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే దానికి రేడియల్ రోడ్స్ కావాలి. దేనికి? ఓఆర్ఆర్కిను ట్రిపుల్ ఆర్కి మధ్యలో ఆ రేడియల్ రోడ్స్ డెవలప్ చేస్తారు. ఇన్ ఎడిషన్ టు దట్ మీరు వినే ఉంటారు, కిషన్ రెడ్డి గారు రైల్వే లైను ట్రిపుల్ ఆర్ చుట్టూ కూడా రైల్వే లైను సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుందని. ఓకే. ఒకవేళ ఆ రైల్వే లైన్ కూడా వచ్చిందనుకోండి,
RRR చుట్టూ వరల్డ్లో హైదరాబాదే ఫస్ట్ సిటీ అవుతుంది. ఇటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, RRR ప్లస్ రైల్వే లైన్ కనెక్టెడ్. అవి మళ్ళీ రైల్వే లైన్స్తో రెగ్యులర్ రైల్వే లైన్స్తో కనెక్షన్ కూడా ఉంటుంది. బెంగళూరు హైవే ఉందనుకోండి, అగైన్ అది వెళ్ళి కనెక్ట్ అవుతుంది దానికి. అలాగే విజయవాడ లైను, మళ్ళీ బాంబే లైను, ఈ లైన్స్ అన్నీ కూడా రైల్వే లైన్స్, నాగపూర్ లైను, ఇవన్నీ కూడా ఈ RRRతో కనెక్ట్ అవుతుంది. రైల్వే లైన్ నెట్వర్క్ కూడా విత్ రేడియల్ వస్తుంది. ఇన్ ఎడిషన్ టు రేడియల్ రోడ్స్ వస్తాయి. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ఎడిషనల్ కూడా డెవలప్ చేస్తారు. ఈ అంతా డెవలప్ చేయడానికి 2050 మాస్టర్ ప్లాన్ 2050 ఈ ప్రస్తుత ప్రభుత్వం డెవలప్ చేస్తుంది. ఈ ప్రజెంట్ మాస్టర్ ప్లాన్లో 2013లో వచ్చింది, 2031 వరకు ఈ మాస్టర్ ప్లాన్ అప్లికబుల్. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, RRR వరకు HMDA ఏరియా ఎక్స్టెండ్ చేస్తున్నారు. ప్రజెంట్ HMDA ఏరియా ఇట్ సెల్ఫ్ 7265 స్క్వేర్ కిలోమీటర్స్. అది ఎక్స్టెండ్ అవుతాయి ఆల్మోస్ట్ 22,000 crores RRRకి ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, అది 322 అప్రాక్సిమేట్గా ఉంది. ఇంటూ 10 kilometers చేసుకున్నా కూడా అదొక 3,000 acres అవుతుంది. యాడ్ చేస్తే 10,000 acres ఏకర్స్ కాదు, స్క్వేర్ కిలోమీటర్స్, 10,000 స్క్వేర్ కిలోమీటర్స్ మొత్తం హైదరాబాద్. మొత్తం సింగపూర్ 700 స్క్వేర్ కిలోమీటర్స్, హైదరాబాద్ ఆల్మోస్ట్ 10,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా కవర్ చేస్తుంది విజన్ 2050. విజన్ 2050 ప్రకారం. అది ఈ ఎక్స్టెన్షన్ ఆల్రెడీ గవర్నమెంట్ డెసిషన్ ఆల్రెడీ ఇచ్చేసింది. ఏది, HMDA అప్ టు RRR వరకు ఎక్స్టెండ్ చేయాలని. ఇంకోటి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్తో కంటిన్యూస్గా ఇంటరాక్షన్ అవి ఈ RRR త్వరగా ఇంప్లిమెంట్ చేయడానికి గడ్కరీ సార్ని కలిశారు, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ని కలిశారు. ఇన్ ఎడిషన్ టు దాట్ అంతకుముందు ప్రభుత్వం 2 ఎలివేటెడ్ హైవేస్ని ప్లాన్ చేసింది. ఏది, ప్యారడైజ్ దగ్గర నుంచి సుచిత్ర వరకు, యాక్చువల్గా మిలిటరీ ఫామ్ వరకు. ఇంకోటి JBS నుండి షామీర్పేట వైపు. ఈ రెండింటికి కూడా రాజ్నాథ్ సింగ్ అది డిఫెన్స్ మినిస్టర్ గారిని కలిసి వాళ్ళ దగ్గర అప్రూవల్ తీసుకున్నారు 160 acresకి. తర్వాత గడ్కరీ గారిని కూడా కలిశారు. ఆల్రెడీ ఈ ఒక ప్రాజెక్ట్కి ఆల్రెడీ ఇనాగ్రేషన్ కూడా చేశారు. అంటే ఈ ప్రభుత్వం చాలా ప్రొయాక్టివ్గా డెవలప్మెంట్, హైదరాబాద్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి ముందుకు వెళ్తుందన్నమాట. అది కాకుండా ఈ క్రెడైలో కూడా బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా అందరి రియాల్టర్స్కి, బిల్డర్స్కి అష్యూరెన్స్ ఇచ్చారు. మా ఫుల్ సపోర్ట్ హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ చేయడానికి మా ఫుల్ సపోర్ట్ ఉంటుందని క్లియర్గా ఇద్దరు కూడా నొక్కి ఒక్కానిచ్చారన్నమాట.